ఆవేశపడకు మిస్టర్. చూద్దాం. చంద్రముఖి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కొటేషన్ 899 crores. కంగ్రాట్స్ మేడం. కంగ్రాట్స్ మేడం. థ్యాంక్ యూ. అంటే ఘట్టమనేని దేవేంద్ర కన్నా ₹1 కోటి తక్కువగా కోట్ చేసిన నాగపడగల చంద్రముఖికే ఈ టెండర్ దక్కింది. మేడం, ఇక్కడ సైన్ చేయండి. అప్రూవల్ అవుతుంది. ఓకే. వాళ్ళ తాతగారి దగ్గర నుంచి దేవాగారి వరకు ఈ టెండర్ ఎప్పుడూ పోలేదు. ఇప్పుడే ఫస్ట్ టైం పోయింది. ఎవరైనా ఎప్పుడోకప్పుడు వెనకడుగు వేయాల్సిందే. అవును, ఫస్ట్ టైం ఓడిపోయారు. ఘట్టమనేని దేవేంద్ర 16 కంపెనీలకి రారాజు. ఓటమి ఎరుగని వీరుడు ఓడిపోయాడు. ఈ నాగపడగల చంద్రముఖి చేతిలో ఓడిపోయాడు. నా కళ్ళల్లో కళ్ళు పెట్టి సూటిగా చూడ్డానికైనా తలెత్తదేవా?
ఓడిపోయావని జనం అనుకుంటారు, అంటారు. చెవిదాకే చేరాలి. ఆ మాట గుండెను పట్టుకుందంటే రెపరెపలాడే ఘట్టమనేని కీర్తి పతాకం వణికినట్టవుతుంది. నీ మొహంలో సంతోషం లేదు. ఓడిపోయానన్న బాధ తప్ప ఇంకేమైపోతుందోనన్న భయం లేదు. అదే నాకు నచ్చింది డార్లింగ్. డోంట్ టచ్ మీ. గెలిచావు. గెలుపుకి శుభాకాంక్షలు చెప్తాను. అతిగా వాగి నీ ఆయుష్ను తగ్గించుకోకు. నీ కట్స్ నాకు నచ్చాయి దేవా. గుండె వీక్ అయిందనుకున్నాను. గుండె నిబ్బరంతో ప్రతి అక్షరాన్ని లక్షణంగా చెప్తున్నావు. గ్రేట్. అభినందనలు చెప్పడానికి నీ హస్తాన్ని నాకు అందించు. మా మీద నీ నీడ కూడా పడ్డానికి ఇష్టం లేనప్పుడు చెయ్యి కలుపుతారని ఎలా అనుకుంటావు? సంస్కారం కోసమైతే నమస్కారం పెడతాను. ఓకే, యూ కెన్ గో నౌ. నాకన్నా పెద్దవాడివి నువ్వు. నమస్కారం పెడితే నా ఆయుష్ తగ్గిపోతుంది దేవా. మా అమ్మ క్షమించబట్టి ప్రాణాలతో తిరుగుతున్నావు. అది గుర్తుపెట్టుకొని మిగతా జీవితాన్ని ఎంజాయ్ చెయ్యి. మిస్టర్ ఘట్టమనేని దేవేంద్ర, అదే నువ్వు నా మెళ్ళో తాళి కట్టి ఉంటే నేను తల వంచుకునేదాన్ని, నువ్వు తల ఎత్తుకునేవాళ్ళి. కట్టలేదు కాబట్టి కష్టాలు కొని తెచ్చుకున్నావు. ఎవ్రీ డాగ్ హ్యాజ్ ఇట్స్ ఓన్ డే. చంద్రముఖి, ప్రతి కుక్కకో రోజొస్తుంది. అది నీకివ్వాలొచ్చింది. సంతోషాన్ని అనవసరంగా పార్చేసుకోకు. నీ ధైర్యం ఎంతసేపుంటుందో, ఎంతవరకు నిలవగలుగుతుందో నేను చూస్తాను. బాయ్ బంగారం. సార్, టెండర్ పోయినందుకు టెక్స్టైల్ కంపెనీకి 2,500 కోట్ల నష్టం. 820 మంది ఉద్యోగస్తులు రోడ్డున పడతారు. 1000 కోట్ల మిషనరీ పనికి రాకుండా పోతుంది. Stop it! I'm out from you! అక్క, కూరగాయలు సరిపోతాయా?
అయ్యే సెల్ ఫోనే సొక్కాలను పెట్టి మర్చిపోయినట్టున్నాడు. అక్క అక్క పెద్దబాబు గారు ఫోన్ చేస్తున్నారే. మాట్లాడక్క మాట్లాడు. వద్దురా వద్దు, ఆ ఫోన్ని దూరంగా ఎట్టు. అదేంటి అట్టన్నావు? పెద్దబాబు గారు ఫోన్ చేస్తే మాట్లాడంటావేంటి? అయ్యకి తెలిస్తే మనల్ని సంపైనా చచ్చిపోతాడు. మళ్ళీ పెద్దబాబు గారనే. మనం యాడున్నాం ఎట్టున్నామని ఆరాటపడుతూ ఫోన్లు చేస్తా ఉంటే నువ్వేమో అయ్యి ఏమంటాడో ఏం చేసుకుంటాడో అని ఆలోచిస్తున్నావు. ఏటైతే దైందే పట్టు మాట్లాడు. పిచ్చా ఏటి? పెద్దబాబు గారు లేకుండా బతికేలా ఉంటే కట్ చెయ్యి. నువ్వు ఇట్లా బెట్టు చేస్తా ఉంటే హనుమంతు నిన్ను ఎవరికో ఇచ్చి పెళ్లి చేస్తాడు. నువ్వు సుఖంగా ఉంటావా? సుఖమా? పసుపు తాడు పడేలోగా ఉరి తడేసుకోను. పెద్దబాబు గారంటే ప్యానం అనేదానివి, ఆయన లేకుంటే చచ్చిపోయేదానివి. ఫోన్లు చేస్తా ఉంటే మాట్లాడవేంటి? స్విచ్ ఆఫ్. హనుమంతు వాళ్ళు మాట్లాడదలుచుకోలేదా? ఏం జరిగింది అసలు? స్విచ్ ఆఫ్ చేసావేంటే? సగం చచ్చిపోయి ఇడికొచ్చాండ్రా తమ్ముడు. అయ్యను బతికించుకోవాలంటే గుండెల్లో ప్రేమని పెంచుకోరాదు. నా కర్మ ఎట్టా ఉంటుందో ఉండని. అమ్మా, నా బిడ్డలు తల్లి ప్రేమకు కూడా నోచుకోకుండా పెరిగినారని ఆ దేవుళ్ళతో మొరట్టుకో. ఆళ్ళైన దయ తలిస్తే అక్క ప్రేమను గెలిపిస్తారు. పెద్దబాబు గారికి నీ బిడ్డనిచ్చి పెళ్లి చేస్తారు.
కనిపించారా? హనుమంతు పార్వతిని ఎక్కడ తీసుకెళ్ళినట్టు? ఊరికి కూడా రాలేదని తెలిసింది. ఎటెళ్ళుంటారు? మహి, మళ్ళీ రూమ్లోకి వచ్చి కూర్చున్నావేంట్రా? ఏం చేయాలి? కావాలని అడుగుతున్నావేంట్రా? మనం పూజ టైంకి రాలేదని మమ్మీ డాడీని ఇంటికొచ్చారు. పూజకి టైం అయిందని వచ్చారా? అవును మహి. అవునే, నాకు తెలియక అడుగుతున్నాను. మీకు అసలు కన్సిడెంట్ అంటూ ఉండదా? అదేంట్రా అలా అన్నావు? పార్వతి, హనుమంతు, గణేష్ ఇల్లు విడిచి వెళ్ళిపోయారని మేం బాధపడుతుంటే వ్రతానికి ఆలస్యం అవుతుందని హడావుడి చేసి మిమ్మల్ని ఏమనాలి? మీ అమ్మ మార్చినేండి పావని 10 నిమిషాలు లేట్ అయిందని మీ నాన్నని వెంట పెట్టుకొచ్చిందా? ఎవ్వరేమైనా పర్లేదు, మీకు కావాల్సింది పెళ్ళిళ్ళు, ఫంక్షన్లు, పూజలు. మీ బ్రతుకులు ఇంతే కదా. పార్వతి గురించి మాకు దిగు లేదనుకుంటున్నావా మహి? హనుమంతు ఇంట్లో 25 ఇయర్స్ పని చేసుండొచ్చు. పార్వతి వచ్చి 10 నెలలైనా నా చెల్లెలతో సమానమని చెప్పుకున్నాను. తనెక్కడుందో వెతుకుదాం మహి. కాని మన పెళ్ళయ్యాక మా అమ్మ వాళ్ళు చేస్తున్న వ్రతానికి అటెండ్ అవ్వకపోతే మళ్ళీ నిన్నే అనుకుంటారు. అనుకోండి, ప్రతి ఓడు నన్నే అనుకోండి. అయినా నేను ఎలా కనపడుతున్నాను అసలు నాకు అర్థం కావట్లేదు. మీ చుట్టమో గొట్టమో నేను కనపడితే చాలు పాపనిస్తావా, బాబునిస్తావా, వంశాన్ని ఎప్పుడు నిలబడతావు? తప్ప తాగి సరిగ్గా నిలబడలేని వెధవలు ఫ్యామిలీ ప్లానింగ్ పైన నన్ను ప్రశ్నలు వేస్తున్నారు. నన్నేమైనా అనుగాని మా వాళ్ళు నన్నొద్దని నీకు చెప్పాను కదరా. మరీ అంత ఫీల్ అయ్యేలా ముఖం పెట్టుకోకు. నిన్ను చూస్తే కోపం వస్తుంది కానీ నాకైతే జాలి రాదు. వస్తున్నాం ఆంటీ. ఆంటీ పిలుస్తున్నారు. నువ్విక్కడే ఉంటే ఫీల్ అవుతారు. హాల్లోకైనా వెళ్దాంరా. చిచి, నేనేం తాగలేదు, పడిపోను, నీ వల్ల పడను. డిస్టెన్స్ మెయింటైన్ చేయి. పార్వతీయే అన్ని వంటలు చేస్తుందని క్యాటరింగ్ వాళ్ళకు కూడా చెప్పలేదు. తీరా చూస్తే ఇలా జరిగింది. కనీసం వాళ్ళు ఎక్కడికెళ్లారన్నదైనా తెలిస్తే మళ్ళీ మీ అందరిలో సంతోషం చూడగలం బావగారు. పెదబాబు వచ్చాడకిలా? దేవా, ఏమైంది నాన్న? సంథింగ్ ఇస్ రాంగ్ అమ్మా. హనుమంతు వాళ్ళు చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయారనుకున్నాం. ఎదురు పడితే ఏం చెప్పాలనుకుందేమో కాని పార్వతి నన్ను చూసి వెళ్ళిపోయిందమ్మా. కావాలని దాక్కుంది. ఎందుకో ఏంటో అర్థం కావట్లేదు. నిన్ను చూసి కూడా మాట్లాడకుండా వెళ్ళిపోయిందా? అదేంటి బ్రో? తప్పు చేశామనే గిల్టీ ఫీలింగ్తోనే పక్కకు తప్పుకొని ఉండొచ్చు దేవా. నిజంగా ఇల్లు వదిలి వెళ్ళిపోయి హనుమంతు చాలా పెద్ద తప్పు చేశాడు. వాడికి మనం ఏ లోటు చేశామని అలా చేశాడు? ఇక్కడే ఉంటే ఏం అరిష్టం జరుగుతుందనుకున్నాడో, పార్వతి వల్ల ఏం అపవాదం వస్తుందనుకున్నాడో గాని హనుమంతు వెళ్ళిపోయాడు. పోనీలే అఖిల, పలానా చోట కనబడ్డారన్న తృప్తైనా మిగిలింది కదా. మనసు మార్చుకొని వాళ్లే వచ్చేస్తారులే. ఇప్పటికే లేట్ అయింది. అందరూ వస్తే వ్రతం జరిపించొచ్చు.
బావుందండి పావని భూపాల్ గారు. పెదబాబేమో పార్వతి పలకరించలేదని ఫీల్ అవ్వడం, నువ్వేమో చేసిన ప్రసాదం పాడైపోతుందేమోనని వ్రతం చేసేస్తే ఓ పని అయిపోతుందని రమ్మనడం. ఇవి ఈ ఇంట్లో ఇంపార్టెంట్ విషయాలు.